Meeting ring వచ్చేసావా? Okay, let me update. Update. ఏమేమి అప్డేట్ చేయండి మీరు చెప్పండి. వాట్ వీ కెన్ అప్డేట్. సో వాల్యూస్ ఏదైనా ఆల్రెడీ దాన్ని మళ్ళీ అప్డేట్ చేయాలి. మనకి ఇక్కడ 3 ఉన్నాయి. ఏమేమి క్రియేట్ చేసినాము, ఏవైతే వాట్ ఎవర్ యూ క్రియేట్ దోస్ వాల్యూస్ ఓన్లీ కెన్ అప్డేట్ కదా. వెరీ క్లియర్. నువ్వైతే ఏం క్రియేట్ చేస్తావో అదే అప్డేట్ చేస్తావు. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ ఏమేమి క్రియేట్ చేసినావు. డేటాబేస్ క్రియేట్ చేసినావు. టేబుల్ డేటాబేస్ అయిపోతాంటే స్కీమా. ఆ తర్వాత టేబుల్. టేబుల్లో ఏం క్రియేట్ చేసినారు. రోస్ కాలమ్స్. రోస్ మీరు అప్డేట్ చేసేటప్పుడు కూడా ఇది క్లియర్గా పెట్టుకోవాలి. మీరు ఏమేమైతే క్రియేట్ చేస్తారో దాంట్లో మాత్రమే అప్డేట్ చేయగలరు, అంతకు మించి ఏం అప్డేట్ చేయలేరు. ఫస్ట్ మనము బాటమ్ నుంచి వస్తాం. ఫస్ట్ మనం రోస్ ఎలా అప్డేట్ చేయాలో చూస్తాము. దెన్ లెట్స్ గో ఫర్ కాలమ్, టేబుల్, స్కీమా అండ్ డేటాబేస్. లెట్స్ ఫస్ట్ ట్రై విత్ ద రోస్. ఎట్లా రాయొచ్చు గెస్ చేయండి మీరు ఒకసారి. జస్ట్ ఏమేమి రాయొచ్చు ఇక్కడ. రో దగ్గరికి పోవాలంటే నేను ఏమేమి దాటుకోవాలి చెప్పండి. నాకు రోని యాక్సెస్ చేయాలంటే ఇందాక మనం టేబుల్ని యాక్సెస్ చేసినప్పుడు ఏం చేసినాం మనం, స్కీమా డాట్ టేబుల్ అన్నాం కదా. అట్లా రోస్ ఎక్కడ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో మీరు అప్డేట్ చేయాలంటే వెరీ క్లియర్ ఇట మనకి ఇన్సర్ట్కి, క్రియేట్కు, సెలెక్ట్కి ఎలానో అప్డేట్ కూడా వెరీ క్లియర్. ఇట్ విల్ స్టార్ట్ విత్ ద అప్డేట్ కీవర్డ్. ఏదైనా అప్డేట్ చేస్తున్నారు మీరు, పర్టికులర్ రో అప్డేట్ చేయాలంటే ఆ రో అనేది ఏ దాంట్లో ఉంటుంది. సో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద టేబుల్. సో యూ హ్యావ్ టు గివ్ ద టేబుల్ నేమ్. టేబుల్ నేమ్ ఇచ్చినాక మీరు రోకి ఏం చేస్తున్నారు, వాల్యూస్ని అప్డేట్ చేస్తున్నారు కదా. ఇట్స్ అప్డేట్ మీన్స్ లైక్ ఎ సెట్. ఇక్కడ ఆల్రెడీ అప్డేట్ రాసినాము. సో ఇక్కడ సెట్ అనమాట, సెట్ కీవర్డ్ యూస్ చేస్తాం అనమాట అప్డేట్ చేయడానికి. Let me take this out. అప్డేట్ సెట్. ఇక్కడ ఏమి ఏదానికి మనం రోస్ అనేది ఏ దాంట్లో పార్ట్ అది, కాలం వాల్యూనే కదా రో అనేది. రో అనేది మీరు ఇక్కడ చూస్తే, ఇక్కడ మనం ఒకటి తీసుకున్నాము, ఇక్కడ తీసుకున్నాం కదా. ఓకే, దీన్నే కాపీ చేసుకోవచ్చు. ఇది వెరీ క్లియర్. మనము ఈ వాల్యూ సెట్ చేయాలి, ఇది చేంజ్ చేద్దాము అనుకుంటున్నాం అనుకోండి. ఏది
స్టూడెంట్ ఐడి 1 యొక్క నేమ్ని స్టూడెంట్ 1 నుంచి స్టూడెంట్ లేకపోతే స్టూడెంట్ 10 పెడదాం అనుకుంటున్నాము. సో ఇప్పుడు ఏం వాల్యూ చేంజ్ చేస్తున్నాము? స్టూడెంట్ యొక్క నేమ్ కదా, నేమ్కున్న వాల్యూ కదా చేంజ్ చేస్తున్నాము మనము. సో నేమ్ అనేది ఏంది? కాలం నేమ్ అనమాట. ఈవెన్ దో నువ్వు రో వాల్యూ సెట్ చేస్తున్నావు కానీ రో వాల్యూస్ అన్నీ ఇట్స్ అసోసియేటెడ్ విత్ కాలమ్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రో వాల్యూస్ అన్నీ కాలంకి అసోసియేట్ అయి ఉంటాయి. ఓకేనా? ఓకే. ఓకే. సో మీరు ఎప్పుడైనా రో వాల్యూ చేంజ్ చేయాలంటే యువర్ ట్రైంగ్ టు చేంజ్ ద కాలం వాల్యూ అనమాట, రో చేంజ్ చేయాలంటే. సో సెట్ నేమ్, ఇక్కడ న్యూ వాల్యూ ఇస్తామన్నమాట. వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్టూడెంట్ కానీ ఏదైనా కావచ్చు. ఇక్కడ ఇది కాలం నేమ్. నేను ప్రాక్సీ రాస్తాను, మీకు సూడో కోడ్ రాస్తాను. దీన్ని సూడో కోడ్ అంటారు అనమాట బేసిక్గా. సో దీనికి న్యూ వాల్యూ దేని బేస్ చేసుకొని సెట్ చేస్తున్నాం మనము? కాలం ఏ రోజు నేమ్ బెస్ట్. బట్ మనం ఏ రోని చేంజ్ చేయాలో కూడా మనం డిఫైన్ చెప్పాలి కదా వాళ్ళకి. సో అందుకు ఎట్లా మనం ఒక పర్టికులర్ రో సెలెక్ట్ చేయాలంటే ఏం చెప్పినా నేను? ఏ కండిషన్ వాడాలని చెప్పిన? సెలెక్ట్ కోరి గుర్తుందా మీకు? వేర్ సెలెక్ట్లో కండిషన్. వేరే కండిషన్లో ఏం రాస్తారు ఇప్పుడు? ఇప్పుడు నాకు కాలం స్టూడెంట్ వన్కి నేమ్ నేమ్ చేంజ్ ఈక్వల్స్ చేయాలి. టు నేమ్ ఈక్వల్స్ టు ఓకే ఫైన్. ఇప్పుడు నేమ్ ఈక్వల్ టు ఓకే. ఓకే నేమ్ అనేది ఏంది? కాలం కాలం నేమ్ నేమ్. ఈక్వల్ టు కాలం నేమ్. మీరు ఇవ్వాల్సిన వాల్యూ అనమాట, కరెంట్ వాల్యూ అనుకోండి. సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా నాకు స్టూడెంట్ నేమ్ ఎగ్జాక్ట్గా స్టూడెంట్ 1 నుంచి నేను న్యూ స్టూడెంట్కి మార్చాల పేరు. కోరి చెప్పండి మీరు. ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటంటే, లెట్ మీ డ్రాప్ మై క్వశ్చన్ ఫస్ట్. ఐ వాంట్ టు చేంజ్ స్టూడెంట్ నేమ్ ఫ్రమ్ స్టూడెంట్ 1 టు న్యూ స్టూడెంట్. క్వశ్చన్ అర్థమైందా? నేనేం చెప్తాను ఇక్కడ, మీరు దీన్ని ఇప్పుడు ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారు చెప్పండి. ఇందాక మనకి ఏమన్నాము ఇక్కడ? ఐ వాంట్ టు రీడ్ అన్నాము. ఐ వాంట్ టు రీడ్ అనేటప్పుడు ఏమి? సెలెక్ట్. గుర్తుంది ఇది? ఐ వాంట్ టు రీడ్, ఐ వాంట్ టు డిస్ప్లే అంటే సెలెక్ట్ అనేసి. ఇక్కడ ఏమంటున్నాము? ఐ వాంట్ టు చేంజ్ కానీ, ఐ వాంట్ టు మాడిఫై కానీ, ఐ వాంట్ టు రీనేమ్ కానీ ఇలాంటివి వస్తాయన్నమాట. మాడిఫై ఆర్ రీనేమ్ ఇలాంటివి వచ్చాయంటే దాని మీనింగ్ ఏమంటే ఉన్న వాల్యూని చేంజ్ చేయాలి అనేసి. ఇట్స్ వెరీ క్లియర్. చూడు, చేంజ్ అంటే ఉన్నదాన్ని చేయడం, మాడిఫై అన్న ఉండేదాన్ని, రీనేమ్ అన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దాన్ని చేంజ్ చేస్తున్నాం. సో ఇట్స్ వెరీ క్లియర్. దే ఆర్ ఆస్కింగ్ టు అప్డేట్ ద వాల్యూస్. సో దెన్ అప్డేట్ రాస్తాము. వన్స్ అప్డేట్ రాయనిక దాని అప్డేట్ పక్కన ఏమొస్తుంది? యాజ్ పర్ సూడో కోడ్ ప్రకారం టేబుల్ నేమ్ స్టూడెంట్. ఏ టేబుల్లో వాల్యూ చేంజ్ చేస్తున్నామని వస్తుంది అనమాట. ఓకే అప్డేట్ స్టూడెంట్, మళ్ళీ సెట్ వస్తుంది. న్యూ వాల్యూ సెట్ చేసేటప్పుడు ఏ కాలం చేంజ్ చేస్తున్నారు? స్టూడెంట్ 1 ఈక్వల్స్ టు న్యూ స్టూడెంట్. న్యూ స్టూడెంట్, న్యూ స్టూడెంట్. అలాంటి కండిషన్ ఏమి? మళ్ళీ నేమ్ ఇక్కడ ఏం చెప్తున్నారు? ఫ్రమ్ స్టూడెంట్ చెప్తాను కదా, దేని నుంచి దేన్ని చేంజ్ చేయమంటున్నాం మనం? స్టూడెంట్ నేమ్ ఫ్రమ్ స్టూడెంట్ 1 అనేసి. సో అంటే ఎగ్జిస్టింగ్ నేమ్ ఏంటి? స్టూడెంట్ 1 అనేసి. వేర్ నేమ్ ఈక్వల్ టు స్టూడెంట్ 1. చెప్తున్నాను కదా, రీనేమ్ స్టూడెంట్ నేమ్ క్లియర్గా చెప్తున్నాం కదా. స్టూడెంట్ అనేది టేబుల్, దాని నేమ్ ఫ్రమ్ అంటే ఇక్కడి నుంచి అక్కడ, అంటే ఇక్కడ అనేది ఎప్పుడు కూడా కరెంట్ అనమాట. సో దట్స్ మీన్స్ కరెంట్ వాల్యూ స్టూడెంట్ 1. సో 2 అనేది చేంజింగ్ అంటే డెస్టినేషన్, ఏ దాంట్లోకి చేంజ్ చేయాలనేసి. సో అది ఇక్కడ, ఇది ఫ్రమ్, ఇది టార్గెట్. సో ఇది దాని క్వరీ అన్నమాట. ఇది అర్థమైందా మీకు? అర్థమైంది. ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తాం. ఇప్పుడు ఇది కస్టమర్ టేబుల్. ఓకేనా? ఓకే. లెట్స్ నా క్వరీ ఏంటంటే,
నీకు శోభ క్లియర్ అనేది ఆర్ వెరీ సైలెంట్. అయింది. ఐ వాంట్ టు మాడిఫై custom ID ID4. ఏం చెప్తాను నేను కస్టమర్ ఐడి 4 ఉన్న వ్యక్తికి ఐ వాంట్ టు చేంజ్ ఏజ్ టు 40 అని. ఐ వాంట్ టు అప్డేట్ కస్టమర్ ఏజ్ టు 40 ఫర్ కస్టమర్ ఐడి 4. దీన్ని ఎలా రాస్తారు చెప్పండి? అప్డేట్. క్వశ్చన్ అర్థమైందా మీకు ఫస్ట్? అర్థమైంది. ఎవరన్నా ఒకటి చెప్పండి. ఓకే. కస్టమర్ ఐడి అప్డేట్ 4 అనే అతనికి ఏజ్ ముందు 25 ఉంటే ఇప్పుడు 40కి అప్డేట్ చేయమంటున్నాం. ఇట్స్ క్లియర్. అట్లీస్ట్ ఇంటర్ప్రిటేషన్ వచ్చింది కాబట్టి ఉమ్, ఇప్పుడు క్వశ్చన్ ఇప్పుడు చెప్పండి క్వరీ ఎలా రాస్తారో. అప్డేట్ ఐ థింక్ అప్డేట్ ఏజ్ ఈక్వల్స్ టు కస్టమర్ అప్డేట్ ఇమీడియట్గా నెక్స్ట్ ఏమొస్తుంది? టేబుల్ నేమ్. టేబుల్ నేమ్. అందుకే ఈ సూడో కోడ్ గుర్తుపెట్టుకోవాలి. ఇది సూడో కోడ్ మీకు. ఓకే. మీరు దీంట్లో ఏం చేస్తున్నారు? జస్ట్ వాల్యూస్ని రీప్లేస్ చేస్తున్నారు అంతే, నథింగ్ మచ్ అనేసి. ఇది కండిషన్, ఇది కాలం నేమ్ వాల్యూ. ఇప్పుడు ఏంది ఇది? టేబుల్ అంటే ఏమి? టేబుల్ అంటే ఏమొస్తుంది ఇక్కడ? కస్టమర్. కస్టమర్స్ సెట్ సెట్ ఏం అప్డేట్ ఏజ్ చేయమంటానా? ఏజ్ ఈక్వల్ 40. 40. వాల్యూ 40. వేర్ కండిషన్. కాలం నేమ్ ఏజ్ కాలం నేమ్ ఏజ్ ఈక్వల్స్ టు 4. ఈక్వల్స్ టు 4. 4. ఇప్పుడు ఏం చేస్తుంటావు చెప్పు. నువ్వు ఏం రాంగ్ ఉంది చెప్పు దీంట్లో. కరెక్ట్ అని ఇది కాదు ఏడొచ్చి వేర్ ఇక్కడ ఏజ్ పక్కన 4 వస్తుంది, ఇటు సైడ్ 40 వస్తుంది. న్యూ వాల్యూ దగ్గర 4. కస్టమర్ దీని ఐడి expression ఏమొస్తుంది? కస్టమర్ ఐడిని ఇమ్మంటాం మనము. కస్టమర్ ఐడి ఈక్వల్స్ టు 4 వస్తుంది, ఏజ్ కాదు. కరెక్ట్. కస్టమర్ ఐడి వస్తుంది. కస్టమర్ ఐడికి మనం 40 సెట్ చేయమంటున్నాం. రన్ చేసి చూద్దామా ఇది? ఓకే. ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్. ఓకే, లెట్స్ కామెంట్ దిస్. ఆల్రెడీ ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ వచ్చింది చూసినారా? కస్టమర్ మనం పెట్టింది ఏంది? కస్టమర్ ఐడి 4కి 40 పెడితే మీరు రైట్ సైడ్లో రిజల్ట్స్ చూడొచ్చు. ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయ్యి అది 40కి చేంజ్ అయ్యింది అనమాట. అవును. ఇలాగా మనము రోస్ని చేంజ్ చేస్తాము. ఇది వెరీ క్లియర్. ఇదేమిది? మీరు క్లియర్గా కస్టమర్ ఏజ్ 4కి పెట్టినారనమాట. ఇక్కడ ఏమైనా అడుగుతుంది? ఇది సింగిల్ రో అప్డేషన్ కదా. అవును. ఇప్పుడు నాకు మల్టిపుల్ రోస్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్స్ టేబుల్ తీసుకోండి మీరు. ఆర్డర్స్ టేబుల్లో నాకు అమౌంట్ 400 ఉన్న వాళ్ళకి నేను సేమ్ కీబోర్డ్ ఐటమ్స్ ఉన్నాయి కదా. ఓకే, అది వద్దు. నాకు ఇప్పుడు ఏమంటే నా కంట్రీ యూఎస్ ఉండే వాళ్ళకి ఏజ్ అనేది 50 అప్డేట్ చేయాలనుకో. సేమ్ ఇది సేమ్ కొరినది. ఐ వాంట్ టు అప్డేట్ ఏజ్ టు 50
ఫర్ యూఎస్ఏ అనుకో. ఫర్ కస్టమర్ లివింగ్ ఇన్ యూఎస్ఏ. యూఎస్ఏ కంట్రీ. దీనికి ఎలా రాస్తారు చెప్పండి? సేమ్ ఏజ్ అప్డేట్ కస్టమర్స్ ఓకే. Update customers. సెట్ ఏజ్ ఈక్వల్స్ టు 50. Set age equals to 50. Mm-hmm. Where వేర్ యూ Where? US. వేర్ కంట్రీ ఈక్వల్స్ టు యుఎస్ఏ. ఇప్పుడు ఎన్ని రోజు అప్డేట్ అవుతాయి? 2 rows. సో దీన్నే ఏమంటారంటే మల్టీ రో అప్డేషన్ అంటారు. సో ఇందాకేమో కస్టమర్ ఐడి 4 పెట్టినాం కాబట్టి ఒక రో అప్డేట్ అయింది. ఇప్పుడు ఈ పక్క డిపెండ్స్ ఆన్ కండిషను అవి ఎన్ని రోస్ అని అప్డేట్ కావచ్చు అనమాట. సో దీనిలో ఏమంటారంటే మల్టీ రో అప్డేషన్ అంటారు. ఆల్వేస్ సింగిల్ రోనే ఉండాల్సిన పని లేదు. డిపెండ్స్ ఆన్ కండిషన్ ప్రకారం అది చేంజ్ అయిపోతుంది. ఇది మల్టీ రో. ఇంకా రోస్లో అంతకు మించి ఏం లేదు. సింగిల్ రో ఉంటుంది, మల్టీ రోస్ ఉంటుంది. సో ఒకవేళ ఇప్పుడు నేను ఈ కండిషన్ చెప్పండి నాకు. సో నేను ఇప్పుడు టేబుల్లో ఉన్న అందరికీ వాల్యూ 60 పెట్టాలి. ఐ వాంట్ టు అప్డేట్ ఏఎస్ టు 60 అనేసి మై ఆల్ కస్టమర్స్కి. అప్పుడు ఎలా రాయొచ్చు? ఇప్పుడు చెప్పండి. టక్క ఆ చెప్పండి. కస్టమర్స్ కి ఏజ్ 50 పెట్టాలా? Customer. అప్డేట్ కస్టమర్స్ Set age age equals equals to to 60. దాకా చెప్తారు. నెక్స్ట్ ఏం చేయాలి? Group by each. Group by one. వర్క్ అవుతుందా ఇది? అందరికీ అప్డేట్ అవుతుందా? Okay. ఈ పక్క వేర్ తర్వాత ఉండేది నెంబర్ ఆఫ్ రోస్. అసలు మీరు ప్రాపర్గా సెలెక్ట్ కోరి మీరు నేర్చుకోవాలంటే ఐ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్ హౌ వీ కెన్ రీడ్ ద ఆల్ కాలమ్స్ అనేసి చెప్పినాం కదా ఇక్కడ.